హాయ్ నమస్తే. వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. పాపం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఇక సంక్షేమ పథకాలు, తర్వాత సూపర్ 6 హామీలన్నిటిని అమలు చేసినామని నిన్న మన కూటమి అధినేత చంద్రబాబు గారు ప్రకటించిన సందర్భం చూసినాం కదా! పాపం అంటే ఈ అహ్మదాబాద్ ఎయిర్ ఇన్సిడెంట్ లేకపోతే, ఆ విమానం కూలిన ఘటన జరగకపోతే పాపం ఏ రేంజ్‌లో వీళ్ళు ప్లాన్ చేసుకున్నారో తెలియదు గానీ, యావత్ దేశం మొత్తం ప్రపంచం అంటే భారతదేశంలోనే ఇట్లాంటి దుర్ఘటన జరగలేదు కాబట్టి, ఇక మొత్తం దేశం మొత్తం ఒకసారి గొల్లుమన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి సంబరాలను కొంచెం వాయిదా వేసుకున్నట్టు కనిపిస్తా ఉంది. ఇంకా మిగతా పోర్షన్ చూస్తే సరే ఈ విషాదమే మన సంబరాలు మనమే కదా! ఇక ప్యాకేజీకి తగ్గట్టు కొంతమంది పగోడిగాళ్ళంతా ఇంగ కూటమి ప్రభుత్వం ఏడాది పాలన ఎట్టుంది అని చెప్పి ఎవరికి వాడు చేసుకుంటున్నారు బానే ఉంది. ఇవన్నీ పక్కన పెడితే కూటమి సర్కార్ వాళ్ళకి వాళ్ళే చేసుకున్న సర్వేలో కొన్ని సంచలన విషయాలని చెప్పలేంలే గానీ, ఇంగా కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడతదన్న చందంగా వాళ్ళకి వాళ్ళే మార్కులేసుకున్నారనమాట. ఒకసారి మొత్తం 175 మంది వైసీపీ వాళ్ళకి గూడా ఎట్లా ఉందని వీళ్ళు సర్వే చేస్తే ఏం తేలిందంటే, ఫస్ట్ ఇక్కడ ఒకసారి అంటే వాళ్ళిచ్చిన సింపుల్ బ్రీఫింగ్ గురించి మీకు కొద్దిసేపు ఎక్స్‌ప్లెయిన్ చేసి, తర్వాత అందరి జాతకాలు చూద్దాం. గ్రీన్ అంటే 65-100 అబోవ్ అంటే ఆయా నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే పనితీరు మీద జనం ఎన్ని మార్కులేసిండ్రు అనుకుంటే 65-100 మధ్య ఉంటేనేమో గ్రీన్ అంటే మంచిగా పనిచేస్తున్నారని అర్థం. డిస్టింక్షన్. నెక్స్ట్ యెల్లో 45-65 అంటే కొంత డేంజర్‌లో ఉన్నట్టు అర్థం. ఆరెంజ్ అంటే 30-45 ఇంక ఏదో పాస్ మార్కులొచ్చిన ఎమ్మెల్యేలు అన్నట్టు. ఇక రెడ్ అంటే 30% బిలోలో ఉన్నవాళ్ళు ఇక చాలామంది అనమాట. ఈ లెక్కన ఇట్లా కేటగిరీ తీస్తే గ్రీన్‌లో నలుగురు మాత్రమే ఉన్నారు. ఎవరు? పల్లా శ్రీనివాసరావు, గాజువాక, మన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారు, తర్వాత మరో 2 నియోజకవర్గాలు ఏలూరు సాంబశివరావు, ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం, తర్వాత బత్తుల బలరామకృష్ణ, రాజానగరం, ఈస్ట్ గోదావరి. ఈ నలుగురికి మాత్రమే గ్రీన్ జోన్‌లో ఉన్నారంట. అంటే వాళ్ళకు ప్రజలు ఎంతో మేలు చేసిర్రు. ప్రజల దృష్టిలో వాళ్ళు పెద్దగా వ్యతిరేకత లేదు. 65-100% మధ్యలో ఉన్నారు కాబట్టి ఈ నలుగురు మాత్రమే. మొత్తం 164 మంది ఎమ్మెల్యేలో కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలో నలుగురు మాత్రమే సేఫ్ జోన్‌లో ఉన్నారు. ఇక మిగతా యెల్లోలో 15 మంది అంటే 45-65% అంటే అబోవ్ పాస్ మార్కుల రేంజ్‌లో 15 మంది. ఈ 15 మందిలో కూడా ఎవరెవరంటే మన పిఠాపురం ఎమ్మెల్యే డీసీఎం పవన్ కళ్యాణ్ గారు, మన నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు వీళ్ళంతా యెల్లోలో ఉన్నారు. ఇక ఆరెంజ్‌లో ఇంక చాలా మంది ఒకసారి చూద్దాం వాళ్ళ లిస్ట్ అంతా. కూన రవికుమార్ ఆరెంజ్‌లో ఉన్నాడంట. అశోక్ బెందలం ఆరెంజ్‌లో ఉన్నాడంట. తర్వాత కొండ్రు మురళీమోహన్ ఆరెంజ్‌లో ఉన్నాడంట. ఆర్‌వీఎస్‌ఎస్ రంగారావు ఆరెంజ్‌లో ఉన్నాడంట. తర్వాత కళా వెంకట్రావు కిమిడి ఆరెంజ్‌లో ఉన్నాడంట. ఇట్లా మొత్తం చూసుకుంటూ పోతే ఇంక 79 మంది ఆరెంజ్ అంటే చాలా డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఇంక 77 మంది అయితే ఇంక ఔట్ ఆఫ్ కంట్రోల్ అనమాట ఇంగ. మొన్న ఎవరో కేకే సర్వేలో చెప్పిండు కదా 30% ఓటు బ్యాంకు ఈ ఏడాది కాలంలోనే కోల్పోయిండ్రు అన్న దాంట్లో వీళ్ళు 77 మంది. ఈ రెడ్ జోన్ గురించి ఇంక మాట్లాడుకుంటే పెద్ద లెక్కనే అవుతుంది. కానీ ఒకసారి మీకు అంటే జనరల్ డిస్కషన్ ఏం జరుగుతుంది అనేది ఒకసారి మీకు చూపిస్తా. 50 కోట్లు ఖర్చు పెట్టాను, నేను 50 కోట్ల ముందు సంపాదించుకోవాలి కదా అనే ధోరణిలో ఇవాళ ఈ ప్రక్రియలో జరుగుతున్నటువంటిది చాలా సార్లు అదే పరిస్థితి. ముందు నేను పెట్టినటువంటి ఖర్చును రాబట్టుకోవాలి. అది వాటెవర్ ఇట్ ఏమైనా కానీ ఎవరేమని అనుకున్నది అనేది కొంతమంది ఉన్నారు. వాస్తవం అది ఉన్నది లేదని కొట్టిపారే. విన్నారు కదా జనసేన నేత వెంకటేశ్వర్లు ఆయనే చెప్తున్నాడు. మొత్తం 77 మంది రెడ్ జోన్‌లో ఉన్న ఎమ్మెల్యేలు, తర్వాత 75 మంది యెల్లో జోన్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు వీళ్ళనే కాదు కూటమి సర్కార్‌లో ఈ ఏడాది కాలంలో ఇక మనం పెట్టిన 50 కోట్లు, 30 కోట్లు వాటన్నిటిని రాబట్టుకోవాలి ఈ 4 ఏళ్లలో. ఇంకా అంతకు మించి 10 తరాలు తిన్నా తరగని ఆస్తిని సంపాదించాలి. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా ఖర్చు పెట్టాలి కదా! అసలే మనం ఈ సంక్షేమాన్ని పడదొబ్బినాం. తర్వాత అమరావతికి నిధులు మొత్తం కేటాయిస్తాను. ఆ పోలవరం పూర్తయితుందో లేదో ఆ దేవుడికే తెలియాలి. ఇట్లా జగన్మోహన్ రెడ్డి 3 లక్షల కోట్ల రూపాయలను డీబీటీ పద్ధతుల్లో జనం అకౌంట్లలో వేసి వాళ్ళకి లెక్కముట్ట చెప్తేనే దిక్కు లేదు. ఇంకా రేపు మనం గెలవాలంటే ఒకవేళ వైసీపీ రేపు ఫీల్డ్‌లోకి వచ్చి 3000 ఓటు కన్నా మనం 30,000 అనాల్సి ఉంటుంది కదా! అట్లా చేసినా కూడా ఓట్లు వస్తాయో పడతాయో లేదో తెలియని నేపథ్యంలో ఇక ఒక్కొక్కటి ఇష్టారీతిన ఇసుక, మట్టి, గ్రావెల్ తర్వాత లోకల్‌గా ఏమైనా మైనింగ్స్ ఉంటే వాటి మీద ఇంక వీటితో పాటు ఇంక మనకు రెగ్యులర్‌గా వచ్చే కమిషన్‌లు ఇంక మన భూమా అఖిలప్రియ లాంటి వాళ్ళైతే ఇంక మామూలు కాదు కదా! కేజీ కోడి కూర మీద, తర్వాత పొగాకు బండిల్స్ మీద
ఇట్లా ఇష్టారీతిన రేట్లు కట్టి మరి కమిషన్లు ఒక్కొక్కరు టార్గెట్ పెట్టుకొని మరి నెలకు 100 కోట్లు 1000 కోట్లు ఈ లెక్కన ఇష్టారీతిన సంపాదించుకుంటారని ఇంక వాళ్ళే ఆరోపిస్తున్నారు కదా, మేము చెప్తున్న మాట కాదు. ఇంకా ఇట్లా ఆరోపణలు వస్తూ ఉంటే కూటమి ప్రభుత్వంలో ఈ ఏడాదిలో ఏమీ చేయలేదు, ఆ విషయం వాళ్ళకు తెలుసు. అయినా సరే మన ప్రజల్లో ఇంత పెద్ద ఎత్తున అనూహ్యమైన తీర్పు ఎట్లొస్తుంది అంటే ఇట్లా వస్తుంది అనమాట ఇంటర్నల్ సర్వేల ద్వారా. ఎందుకంటే మనకు మనమే కదా మార్కులు ఇచ్చుకునేది. జనం ఏమనుకుంటున్నారు, వాళ్ళ మ్యాండేట్ ఏంది, వాళ్ళ మనోగతం ఏంది తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తే కదా. ఎంతసేపు మనం ప్యాకేజీలు ఇస్తే ఒరలే ఒక గ్యాంగ్ ఉంటుంది, ఒక డబ్బా ఛానళ్ళు ఉంటాయి, పేపర్లు ఉంటాయి, ఇక వాళ్ళు రాసిందే కథనం, వాళ్ళు చెప్పిందే వార్త. కాబట్టి అంత సుఖంగా సుభిక్షంగా ఈ ఏడాది పాలనలో ప్రజలు చాలా సంతృప్త స్థాయిలో ఉన్నారని చెప్పి ఇంకా మనం అనుకోవాలి. సో ఇది కూటమి పాలనలో ఏడాది వీళ్ళ ప్రోగ్రెస్ కార్డు. ఇంకా వాళ్ళ ఒక్కొక్కరి గురించి ఇంకా చెప్పుకుంటే ఇంకా పెద్ద లెక్కనే అవుతుంది, ఇంకా వద్దులే అదంత తర్వాత, ఎందుకంటే ఈ స్పేస్ సరిపోదు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.